ప్రధాని మోదీ కర్నూలు పర్యటనతో రాయలసీమ దశ మారబోతుందని జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు హరీష్ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం తాను అధ్యక్షునిగా ఉన్న సమయంలోనే రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చామన్నారు. ప్రధాని రాయలసీమ ముఖద్వారంలో పర్యటిస్తున్న నేపథ్యంలో సీమవాసుల ఆకాంక్షకు అనుగుణంగా వరాల జల్లులు కురిపిస్తారంటున్న హరీష్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. గురువారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లాలో పర్యటించినటువంటి నేపథ్యంలో మరి దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ప్రధానంగా నరేంద్ర మోడీ పర్యటన ఏ రకంగా సాగబోతుందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతము జిల్లా మాజీ అధ్యక్షులు కగ్గోలు హరీష్ మనతో ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, సత్యకుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ఇవాళ శ్రీశైలంకు ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి ఇవాళ తిరుపతి దేవస్థానం ఏదైతుందో ఆ తరహాలో ఇవాళ దాన్ని అద్భుతంగా చేయాలని, ఎందుకంటే శైవ క్షేత్రాల్లో శక్తిపీఠమైనటువంటి అత్యంత పవర్ఫుల్ అత్యంత పవిత్రమైనటువంటి శ్రీశైల దేవస్థానాన్ని 70 సంవత్సరాలుగా ఈ పాలకులు నిర్లక్ష్యం చేస్తే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇవాళ శ్రీశైల దేవస్థానం అద్భుతంగా అభివృద్ధి చేయాలని ఇవాళ ఎన్డీఏ కూటమి నిర్ణయం చేసింది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 3 మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. రెవెన్యూ శాఖ, దేవాదాయ శాఖ, అటవీ శాఖ వీటి సమన్వయం చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థల వివాదానికి సంబంధించి కూడా పరిష్కారం చూపించడం జరిగింది. సో అయితే అది గజిట్లో శ్రీశైల దేవస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉన్నప్పటికీ అది దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ కాలేదు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అది కంపల్సరీగా ఒక పరిష్కారం దొరుకుతుందని మనం భావించవచ్చు. శ్రీశైలం అభివృద్ధి విషయంలో ఏదైతే అటవీ శాఖకు సంబంధించిన పరిపాలనకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించిన నియమ నిబంధనలు ఏమిటో అవన్నిటిని కూడా సడలించి శ్రీశైలం యొక్క అభివృద్ధికి మేము ఉంటామనేటువంటి విషయం మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా రేపు కార్యక్రమంలో దానికి సంబంధించిన పక్కా ప్రణాళిక ప్రకటించబోతున్నారు. ఇంతేకాకుండా ఇవాళ రాయలసీమ వెనుకబాటుతనానికి సంబంధించి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అనేక పరిశ్రమలకు సంబంధించి రేపు ప్రకటన రాబోతుంది. రాయలసీమ వెనుకబాటుతనము ఉన్నటువంటి 70 సంవత్సరాల పాలకులు ఏదైతే చేస్తారో దానికి ఇవాళ దశను దిశను నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇవాళ రేపు చూపించబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాయలసీమ డిక్లరేషన్కి సంబంధించి మీతో పాటు మీ పార్టీ నేతలందరూ కూడా పాల్గొన్నారు, ప్రకటించారు కూడా. సో వాటి పరిస్థితి ఇప్పుడు ఏముంది? రేపు ప్రధాని వచ్చేటటువంటి నేపథ్యంలో డిక్లరేషన్ సంబంధించి ఏమన్నా చెప్పే అవకాశం ఉంటుంది? నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి రాయలసీమ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా డిక్లరేషన్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్లో భాగంగానే ఒక్కొక్కటి కూడా ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రతిదీ కూడా రాయలసీమ వెనుకబాటుతనానికి సంబంధించి ఇవాళ ఏదైతే గోదావరి జిల్లాలు ఉన్నాయో, కృష్ణా, గుంటూరు జిల్లాలు ఉన్నాయో దానిలో ఆ రకంగా ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి 8 జిల్లాలను కూడా ఇవాళ అభివృద్ధి చేస్తున్నారు. మీరు చూసుకోవచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు. గతంలో మీరు రోడ్లు ఏ రకంగా గతుకులతో ఉండే గుంతలతో ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతుకులు లేనటువంటి రోడ్ల నిర్మాణం జరిగింది. 1000 కిలోమీటర్లకు సంబంధించినటువంటి నేషనల్ హైవేలు పూర్తయ్యాయి. గతంలో బస్ స్టాప్ లాగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు ఇవాళ ఒక పవిత్ర దేవాలయాల మాదిరి ఇవాళ రైల్వే స్టేషన్లు తయారయ్యాయి. అంతేకాదు ఇవాళ మీరు చెప్పినటువంటి డిక్లరేషన్లో భాగంగానే ఇవాళ హైకోర్టు యొక్క బెంచ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ రాయలసీమ యొక్క డిక్లరేషన్లో అదొకటనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాయలసీమ డిక్లరేషన్లో ఏదైతే 16 ప్రకటన చేసామో వీటన్నిటినీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి, జాతీయ ప్రజాస్వామ్య కూటమి అమలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క రాకతో కర్నూలు యొక్క జిల్లానే కాదు రాయలసీమ అంతా రూపురేఖలు మారబోతున్నాయని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. హ్యాపీ జిఎస్టీ, అలాగే హ్యాపీ సక్సెస్ జిఎస్టీ సంబంధించి సక్సెస్ సభ ఎందుకు కర్నూలులోనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది? పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ నివసించే ప్రాంతం రాయలసీమ జిల్లాలో ఇవాళ జిఎస్టీ ఏదైతే హ్యాపీ జిఎస్టీ ఉందో ఆ జిఎస్టీ వల్ల ఎక్కువ బాగుపడేది వాళ్ళకు ప్రతి నెల 15,000 రూపాయలకు పైగా మిగులుబాటు అయ్యేది పేద మధ్యతరగతి కుటుంబాలకు. ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలోనే ఎక్కువ అటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతంలో అది పెట్టాలి. ఎందుకంటే మోడీ గారు వచ్చినా లేకుంటే 14 సంవత్సరాలకు సంబంధించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ వచ్చి అనంతపూర్లో పెట్టారు. ఆ రకంగా రాయలసీమ ప్రాంతం మీద ఈ జాతీయ ప్రజాస్వామ్య కూటమికి కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మాధవ్ గారికి కూడా ఈ రాయలసీమ మీద ఎంత ప్రేమ ఉంది, రాయలసీమ ప్రజల వెనుకబాటుతనం నుంచి వాళ్ళని బయట వేయడానికి ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేయాలో ఒక పక్క వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిని కూడా తీసుకొచ్చి ఈ యొక్క రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఏకైక
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నా. ఎందుకంటే మనం గతంలో అనేక మంది ఎమ్మెల్యేలను చూసాం, అనేక మంది ముఖ్యమంత్రి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి ఈ ప్రాంతం నుంచి పని చేసినప్పటికీ రాయలసీమ వెనుకబాటుదారులను ఎవరూ పారదోలేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రాయలసీమ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే మాధవ్ గారి యొక్క సారథ్యం, బాధ్యతలు స్వీకరించిన వెంటనే సారథ్యం పేరు మీద రాయలసీమ ప్రజల యొక్క కష్ట నష్టం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నాయకత్వానికి మాధవ్ గారి యొక్క నేతృత్వంలో నివేదించడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ హ్యాపీ జిఎస్టీ కార్యక్రమాన్ని ఈ కర్నూలులో పెట్టారనే విషయాన్ని నేను సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రం నరేంద్ర మోడీ పర్యటనతో కర్నూలు జిల్లా రూపురేఖలు మారబోతున్నాయంటున్నారు మాజీ అధ్యక్షులు హరీష్. అలాగే తాను రాయలసీమ వాసిగా మొదటిసారిగా ప్రధాని ఈ ప్రాంతంలో పర్యటించడంతో పాటు గతంలో తాను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏదైతే రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చామో అవన్నీ కూడా అమలు పరిచే విధంగా ఆయన అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.